अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు అని హజరత్ అబూ హురైరా రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటి అంటే తెల్లవారక ముందు చేసే కొన్ని పనుల గురించి చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, భయపడిన వాడు తెల్లవారక ముందే బయలుదేరుతాడు, మరియు తెల్లవారక ముందే బయలుదేరిన వాడు గమ్యానికి కూడా చేరుకుంటాడు. జాగ్రత్తగా వినండి, అల్లా బేరం ఎంతో విలువైనది. ఇంకా జాగ్రత్తగా వినండి, అల్లా బేరం అంటే ఇక స్వర్గమే సుమా అని చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఖురాన్లో ఒక వాక్యం సూరా అత్ తౌబాలోని 111వ వాక్యం మనం చూసినట్లయితే, విశ్వాసుల నుండి అల్లా వారి యొక్క ప్రాణాలను వారి సంపదలను స్వర్గానికి బదులుగా కొన్నాడు అని ఖురాన్లో సూరా అత్ తౌబా 111వ సూరాలో చెప్పడం జరిగింది. ఈ యొక్క వాక్యంలో మనం కొన్ని విషయాలు గమనిక మన దృష్టితో ఆలోచిస్తే, దీంట్లో తెల్లవారక ముందే బయలుదేరితే అంటే ఇస్లాంలో తెల్లవారక ముందు బయలుదేరటం అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. అదేంటంటే తెల్లవారక ముందే తహజ్జుద్ నమాజ్ అనేది ఒకటి ఉంది. తెల్లవారక ముందే తెల్లవారుతూ ఉండగా ఫజర్ నమాజ్ ఒకటి ఉంది. మరియు ఎవరైతే ఫజర్ నమాజు చదివి మరియు తమ యొక్క రోజీ రోటీ కోసం ఎవరైతే బయలుదేరుతారో వారి కోసం అరకత్ బర్కత్ ఉంది. ఆ రోజు మొత్తం దేవుడు వారిని రక్షిస్తారని కూడా చెప్తూ ఉన్నాడు. మరియు ఇంకొక విషయం ఏమిటంటే, వారి యొక్క హక్కులు అంటే ఒక మానవుడిగా, తండ్రిగా, లేదా ఒక భర్తగా, ఒక కుటుంబ పెద్దగా, ఒక నాయకుడిగా, సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక మానవుడిగా, ఒక దేవుని యొక్క భక్తుడిగా ఒక వ్యక్తి తెల్లవారక ముందు తెల్లవారుతుండగా లేచి ఆ యొక్క వ్యక్తి యొక్క బాధ్యతలు ఆయన పైన దేవుడు ఏదైతే ఒక హక్కులు పెట్టాడో ఆ యొక్క హక్కులు నెరవేర్చడం కోసం అతడు ఆ యొక్క సమయంలో లేచి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానిని కూడా ఈ యొక్క హదీస్లో గుర్తు చేయడం జరుగుతూ ఉంది. ఇక మూడో విషయం ఏంటంటే గమ్యం గురించి కూడా చెప్పడం జరిగింది. అది గమ్యం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రాపంచిక గమ్యం కావచ్చు, రెండోది పరలోక గమ్యం కావచ్చు. ప్రాపంచిక గమ్యం అంటే మన యొక్క హక్కులు నెరవేర్చడం కోసం కావలసిన సంపాదన ఏవైనా సరే ఇవన్నీ కూడా ఈ యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, మంచి చెడు, మరి ఆరోగ్యము, అనారోగ్యము, మరియు మనం పడే శ్రమలు అన్నీ కూడా ఈ యొక్క ప్రాపంచిక గమ్యంలోనే ఉంటాయి. మరి ఇది ఒక గమ్యం అయితే కనుక రెండవది పరలోక గమ్యం. అంటే పాపాల నుంచి రక్షించబడాలి, సైతాన్ నుంచి రక్షించబడాలి, కీడుల నుంచి రక్షించబడాలి, మరియు స్వర్గం అనేది ఒకటి ఉంది, ప్రళయ దినం అనేది ఒకటి ఉంది అనేది గుర్తుపెట్టుకొని దానికోసం పాకులాడాలి, దానికోసం తపన పడాలి. మనం చేసే ప్రతి పనిలో, ఇంట్లో కానీ, బయట కానీ, సంపదలో కానీ, సంపాదనలో కానీ, కుటుంబంలో ఉన్నప్పుడు కానీ, బంధువులతో, స్నేహితులతో, బయట వ్యాపారంలో, జాబులో, ఎక్కడ ఉన్నా సరే, ప్రయాణంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ యొక్క ప్రళయ దినం అనేది ఒకటి ఉంది, దేవుడి దగ్గరికి మళ్ళీ మనం తిరిగి వెళ్తాం అనేటటువంటి విషయాన్ని, మరణించిన తర్వాత మళ్ళా లేపబడతాం అనే విషయం మర్చిపోవద్దు. అనుక్షణం మరణాన్ని గుర్తుపెట్టుకోవాలి, అనుక్షణం ప్రళయ దినాన్ని గుర్తుపెట్టుకోవాలి, అనుక్షణం స్వర్గం నరకం ఉందని గుర్తుపెట్టుకోవాలి, అనుక్షణం దేవుడు మనల్ని చూస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం మన గమ్యానికి చేరగలుగుతాం. అదే మన గమ్యం ఏమిటి అంటే, మనం గమ్యం స్వర్గానికి వెళ్ళటమే మన యొక్క గమ్యం. దానికోసమే ఈ యొక్క మానవుడిగా ఈ యొక్క జీవితం, ఈ భూలోకంలో మానవుడిగా జీవించి ఉన్నన్ని రోజులు కూడా మన యొక్క ప్రయత్నం ఆ యొక్క స్వర్గంలో ఉన్నటువంటి అత్యుత్తమ స్థానాలకి ఎదగడం కోసం చేసే ప్రయత్నం, ఈ యొక్క గమ్యం కోసం. ఇలా ఈ మానవుడిగా ఇచ్చిన హక్కులను నెరవేర్చడం ఒక గమ్యం అయితే, మరియు మన యొక్క అవసరాలు తీర్చుకుంటూ, మనకిచ్చిన బాధ్యతల అవసరాలు తీరుస్తూ, మరియు పరలోక చింతనతోటి గడిపే జీవితం అన్నమాట. ఇలా మరి తెల్లవారకు ముందు తెల్లవారుతూ ఉండగా జరిగే కొన్ని విషయాలని ఇక్కడ గుర్తు చేయడం జరుగుతుంది.
అంతేకాకుండా ఖురాన్లోని ఈ యొక్క సూర అత్-తౌబాలో ఉన్నటువంటి 111వ వాక్యాన్ని కనుక మనం గమనిస్తే, విశ్వాసుల నుండి అల్లా వారి యొక్క ప్రాణాలను వారి యొక్క సంపదలను స్వర్గానికి బదులుగా కొన్నాడు అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఆ యొక్క విశ్వాసులు దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కలిగితే కనుక మరి ఎంత నిద్ర వచ్చినా కూడా ఆ సమయంలో ఆ యొక్క నిద్రనే త్యాగం చేసి ఈ యొక్క ప్రాపంచిక సంపద, ఈ ప్రపంచంలో ఉన్న అందచందాలు, ఆనందాలని పక్కకు పెట్టి మరి ఆ యొక్క సమయంలో మనం చేసే ప్రయత్నాల గురించి, చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది, ఎలా ఉంది అనేది అనేక విషయాలని ఈ యొక్క హదీసులో గుర్తు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొన్ని విషయాలను మాత్రమే ఈ యొక్క హదీసులో డిస్కషన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే ఎన్నో విషయాలను అనేక మంది ఉలమాలు మరియు అనేక మంది తఫ్సీర్లలో అనేక విషయాలు చెప్పారు ఈ యొక్క హదీసుని బట్టి. మరి ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క విషయాన్ని మాకు చెప్పాలని ప్రవక్త గారి ద్వారా మాకు తెలియజేయడం కోసం ప్రయత్నించారో వల్ల ఆ యొక్క విషయాన్ని మేము అర్థం చేసుకొని సరైన జ్ఞానంతో, ఆలోచనతో మేము ఈ యొక్క విషయాన్ని, ఈ విషయంలో ఉన్న లోతుల్లోకి మేము వెళ్ళి దీని గురించి ఇంకా తెలుసుకొని మేము సరైన పద్ధతిలో మేము ఇహలోకంలోనూ, ఈ లోక జీవితంలోనూ మరియు పరలోక జీవితంలో కూడా సాఫల్యం పొందే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల, ఆమీన్. మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అనారోగ్యాల నుంచి, కీడుల నుంచి, సమస్యల నుంచి రక్షించడం వల్ల, సైతాన్ నుంచి కాపాడడం వల్ల, అలా ఎవరైతే ప్రార్థన చేయమన్నారో, ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారందరికీ సహాయం చేయడం వల్ల, ఎవరైతే ఫజర్ నమాజు, తహజ్జుద్ నమాజు మరియు ఇతర దువ్వాలు మరియు దినంలో ఇతర నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు, దువాలు, ప్రార్థనలు ఎవరైతే మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని తప్పిస్తూ, ప్రార్థిస్తూ, అర్జిస్తూ ఉన్నారో, ఎవరైతే నీ మార్గంలో సమయాన్ని, సంపదని మరియు జ్ఞానాన్ని, ఇలుముని, బలాన్ని మరియు ఆయుస్సుని ఏ విధంగా అయితే నీ మార్గంలో ఎవరైతే ఖర్చు పెట్టారో, పెడుతున్నారో, పెట్టబోతున్నారో అటువంటి నీ యొక్క దాసులందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన మరియు వారి యొక్క సహాబాల పైన మరియు అల్లా వారి కుటుంబ సభ్యులపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల, ఆమీన్. అల్లా మీ ప్రవక్తలందరిపైన మరియు వారి కుటుంబ సభ్యులపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల, వారి యొక్క సహాబాల పైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మాకు హిదాయతను ప్రసాదించడం వల్ల, మీరు ప్రవక్త ద్వారా మాకు ఇచ్చిన ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఆమీన్.